హారర్ కామెడీ మూవీస్ వేరే ఇండస్ట్రీ వాళ్ళు తీస్తే మనం చాలా ఎంకరేజ్ చేస్తాం. కానీ మన లాంగ్వేజ్లో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో ఒక మూవీ తీస్తే దాన్ని మనం ఎంకరేజ్ చేయం. ఎందుకో నాకు అర్థం కాదు. మన వాళ్ళు ప్రతి దాంట్లో ఈ మధ్య ఏలి పెట్టి చూడడం, అది లాస్ వెతకడం చాలా ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా ఈ సోకాల్డ్ ఎవరైతే మూవీ రివ్యూవర్స్ ఉన్నారో, రైట్, వాళ్ళు ప్రతి దాంట్లో నెగిటివిటీ, ప్రతి దాంట్లో ఒక రియాలిటీ కావాలి నాకు, ప్రతి దాంట్లో నాకు లాజిక్ కావాలి, ప్రతి దాంట్లో నాకు ఇది కావాలని చెప్పేసి భూతత్వం పెట్టి వెతుకుతూ ఉంటారు అన్నమాట. దీన్ని చూసి ఇప్పటి వాళ్ళు మూవీ చూడకుండా ఆ మూవీని జడ్జ్ చేస్తుంటారు అన్నమాట. ఆ మూవీ బాగుందా బాగా అని చెప్పేసి. మీరు మూవీని నిజంగా మీరు జడ్జ్ చేయాలంటే కనుక మీరు సొంతంగా మూవీకి వెళ్ళండి, మూవీ చూడండి, అప్పుడు మూవీని మీరు జడ్జ్ చేయండి. అంతేగాని మూవీ చూడకుండా మీరు మూవీని జడ్జ్ చేయకండి. సో కాల్డ్ ఈ మూవీ రివ్యూవర్స్కి అండ్ ఈ మూవీ రివ్యూస్ చేసి నమ్మే జనాలకి ఒకటే క్వశ్చన్, సింపుల్గా ఏంటంటే కనుక మూవీ అంటేనే ఒక ఊహ, ఒక కల్పన, అది రియల్ కాదు, రైట్? అదొక అన్రియలిస్టిక్ ప్రాజెక్ట్, అవునా కదా? మనం ఊహించుకొని ఆ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నారు మన డైరెక్టర్స్. ఇలాంటి ఊహించుకొని డిజైన్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్లో మీరు రియాలిటీని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు ఇంకా అర్థం కావట్లేదు, రైట్? మూవీ అంటేనే అది రియల్ క్యారెక్టర్స్ కావు, అది మన ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ దాన్ని తీసారు, ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. సో ఇలాంటి వాటిలో దయచేసి రియలిస్టిక్ అని చెప్పేసి అన్నెసరీగా బ్రెయిన్ ఖరాబ్ చేసుకోకండి. కంటెంట్ బాగుంటే సినిమా చూసి, కంటెంట్ బాగుంటే ఎంకరేజ్ చేయండి. ఎవరో ఇచ్చిన రివ్యూని పట్టుకొని మీరు సినిమాకి వెళ్ళకుండా ఉండకండి, రైట్? మీరు మూవీకి ఫస్ట్ వీక్లో వెళ్తారా, మళ్ళీ అంటారు డబ్బులు ఫీజు టికెట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. టికెట్స్ ఎక్కువ ఉంటాయి కనుక, రేట్ ఎక్కువ ఉంటాయి కనుక, సో నేను కూడా చెప్పట్లేదు టికెట్ రేట్స్ ఖచ్చితంగా మీరు ఆ రేట్లోనే మూవీ చూడాలని చెప్పేసి. నేను కూడా చూడను, నేను కూడా ఫస్ట్ వీక్లో ఎప్పుడు మూవీకి వెళ్ళను. నేను ప్రశాంతంగా సెకండ్ వీక్లో వెళ్తాను, కొద్దిగా రష్ తగ్గాక, రైట్, కొద్దిగా క్రౌడ్ తగ్గాక ప్రశాంతంగా ఫ్యామిలీ తీసుకొని వెళ్తాను నేను మూవీకి, కొద్దిగా రేట్స్ కూడా తగ్గాక. సో మీరు కూడా అప్పుడే అలాగా వెళ్ళండి, రైట్? ఫస్ట్ వీక్లో అంతా ఫ్యాన్స్ చూస్తారు, సెకండ్ వీక్లో మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. వెళ్ళి మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి, రైట్? సో సినిమా బాగుంటే హిట్ అవుతుంది, కంటెంట్ బాగాలేస్తే ఫ్లాప్ అయిపోతుంది, ఎవరు చూడరు. అంతేగాని పని కట్టుకొని హేట్రేట్ స్ప్రెడ్ చేయకూడదు, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే గైస్. జై హింద్.